భూ కబ్జాదారుల భరతం పట్టేలా చట్టాలను రూపొందిస్తున్నామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమండ్రిలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలపై చర్యలు తీసుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని వివరించారు. పౌరుల, ప్రజల, ప్రభుత్వ ఆస్తుల భద్రత, భరోసా కల్పించేలా చర్యలు ఉంటాయని అన్నారు. ల్యాండ్ గ్రాఫిక్ చట్టం త్వరలో కార్యరూపం దాల్చనుందని సూచనప్రాయంగా వెల్లడించారు. వైసీపీ భూ కబ్జాదారులకు ఎన్నాళ్ళైనా సరే కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారని భరోసాతో, ఎవరూ ఏమి చేయలేరన్న ధీమాతో కబ్జాదారులు రెచ్చిపోయారని, ఇప్పుడు అలాంటి భావన ఉండదన్నారు. అదేవిధంగా యువతను మత్తులో ముంచి చిత్తు చేస్తున్న గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యాపారాన్ని ఉక్కుపాదంతో అణిచివేసేలా పీడీ యాక్ట్లు ప్రయోగించేలా చట్టాలు వస్తున్నాయని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విశ్లేషించారు. 1 కాదు 2 కాదు, అన్ని విధాలుగా రాష్ట్రాన్ని సమగ్రంగా సర్వతోముఖాభివృద్ధి చెందేలా కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు వాసిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత నెలలో అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. అర్థవంతంగా అనేక విషయాల మీద చర్చించడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద విశ్లేషించడం, గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాల మీద చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా నిర్ధారణ అయింది. గత ప్రభుత్వ హయాంలో భూముల కబ్జాలు, అసైన్డ్ భూములని కబ్జాలు చేయటం, వక్ఫ్ భూములు కబ్జాలు చేయటం, ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు కబ్జాలు, వేలాది లక్షలాది ఎకరాలు కబ్జాలు చేశారు. వాటన్నిటి మీద చర్యలు తీసుకోవడం కోసం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తేవడం జరిగింది. దీనివల్ల పౌరులకు రక్షణ, పౌరుల ఆస్తులకు రక్షణ, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ, వక్ఫ్ ఆస్తులకు రక్షణ జరగబోతుంది. ఆడిందే ఆటగా, పాడిందే పాటగా వైఎస్ఆర్ ప్రభుత్వం 5 ఏళ్లలో లక్షలాది ఎకరాలు దోచుకున్నారు. పర్యవసానంగా ఇవాళ వేలాది మాజర్లు వస్తూ ఉన్నాయి ప్రభుత్వానికి, పార్టీకి కూడా. ఎన్డీఏ ప్రభుత్వానికి వేలాదిగా మాజర్లు వస్తూ ఉన్నాయి. తమ భూములు ఎలా కబ్జా చేశారు, ఎవరు చేశారు అనేది కూడా దాని మీద సమగ్ర విచారణ చేసి శిక్షించబడేలాగా. ఇప్పటిదాకా భయం లేదు, మన ఏం చేస్తారులేని ఒక భరోసా. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా కేసులు పరిష్కారం కావు. జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ అన్న భావన వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో ఉంది. ఆ భయం కాదురా బాబు, తప్పు చేస్తే శిక్ష తప్పదనే భావన రావడం కోసం మొన్న చట్టం చేసాం, ల్యాండ్ గ్రాబింగ్ చట్టం. దాన్ని గవర్నర్ గారు అనుమతికి వెళ్ళింది. త్వరలోనే దాన్ని అమల్లోకి తెచ్చి భూ కబ్జాదారుల భర్తం పడతాం. రెండోది, గంజాయి లాంటి మత్తు పదార్థాలు విచ్చలవిడిగా పెంచడం, అమ్మటం నేరంగా పరిగణిస్తూ బూట్లెంగింగ్ వ్యవస్థ మీద ఒక చట్టాన్ని తేవడం జరిగింది. పీడీ యాక్ట్ ప్రయోగించేలాగాను, కఠిన చర్యలు తీసుకునేలాగా రాష్ట్రాన్ని ఈ మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా ఉండేలాగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కోసం ఒక చట్టం చేశాం. 2 ప్రధానమైన చట్టాలు ఈ రోజున అమల్లోకి వచ్చాయి. అలాగే అనేక విషయాల మీద, పోలవరం ప్రాజెక్టు మీద కానీ, 108, 104 నిధులు ఏ విధంగా దోపిడీ చేశారు, వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు, దాని మీద కూడా చర్చించడం జరిగింది. అనేక సమస్యల మీద ఇవాళ నూతనంగా వచ్చిన యువతీ యువకులు కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా మహిళలు కూడా చైతన్యం అయ్యారు. ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా మహిళలు ఎమ్మెల్యేగా వచ్చిన వాళ్ళు చర్చల్లో అర్థవంతంగా పార్టిసిపేట్ చేయటం, అవగాహన చేసుకోవడం జరుగుతోంది. చాలా సంతోషం. మహిళలు ఇంకా ఉధృతంగా వచ్చేదానికి ఇది అవకాశం. అసెంబ్లీ కానీ చట్టసభల్లోకి ఇంకా ఎక్కువ మంది మహిళలు రావడానికి ఇది దోహదపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే ఆదాని కేసులో నాటి ముఖ్యమంత్రికి చెప్పబడింది, జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా నేను కాదు అంటున్నాడు. అంటే ఆనాడు ముఖ్యమంత్రి కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. నాటి ముఖ్యమంత్రితో సంప్రదించిన తర్వాత 1750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చామని చెప్పబడుతూ ఉంటే కేసు న్యూయార్క్ కోర్టులో లాడ్జ్ అయితే నాకు సంబంధం లేదంటాడేంటి పిచ్చాడు. నువ్వు ముఖ్యమంత్రి కాదా అని ప్రశ్నిస్తున్నావు. అమాయకంగా ఆయన సన్మానాలు చేయాలట. చెప్పులతో సన్మానాలు చేయాలా, రాళ్లతోటి కొట్టి సన్మానాలు చేయాలా రాష్ట్ర సంపదను దోచుకున్నందుకు? ఇలాంటి గాడిదలు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చినందుకు మనం చింతిస్తున్నాం, బాధపడుతున్నాం.
అన్ని రంగాలను అస్తవ్యస్తం చేశారు. ఇవాళ మద్యం లైన్లోకి వచ్చింది, చూశారు. క్వాలిటీ మద్యం ధర తగ్గించి అందుబాటులోకి వచ్చింది. దొంగసారా తగ్గిపోవాలి, దీనివల్ల దొంగసారాలు కానీ నాటుసారా కానీ తగ్గిపోవాలి. బ్రాండెడ్ ఐటమ్స్ అందుబాటులోకి వచ్చాయి. మరి 5 ఏళ్ళు ఎందుకు రాలా? బాటిల్కి 200 రూపాయల చొప్పున లంచాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక ఫుల్ బాటిల్కి 200 రూపాయలు మినిమం పెట్టాడు. సొంత డిస్టిలరీలు పెట్టాడు, సొంత బ్రెవరీలు పెట్టాడు, అడ్డదోలుగా బ్లాక్లో అమ్మాడు. ప్రభుత్వ దుకాణాల పేరుతో రసీదులు ఇవ్వకుండా, కార్డులు ఉపయోగించుకోకుండా దోపిడీ చేశాడు. ఇలాంటి వాడా మనకు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు?